ఈ నెల 19వ తేదీ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట గ్రామానికి మత్స్యకారుల యొక్క జీవిత విజయాలకి నాంది పలికే విధంగా, మత్స్యకారు జీవితాల్లో వెలుగులు నింపే విధంగా, మత్స్యకారులను ఆనందింపజేసే విధంగా, వారి సమస్యల పరిష్కార దిశగా, వారి సమస్యలన్నిటి తెలుసుకొని వాటికి ఒక మంచి దశ చూపే విధంగా ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో 2 నెలల పాటు సముద్ర నిషేధం ఉన్న కారణాన మత్స్యకారులందరికీ కూడా వారి వారి అకౌంట్లో 20,000 రూపాయలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారు మన తుమ్మలపెంట గ్రామానికి రావటం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారు సోదరుల అకౌంట్లలో తుమ్మలపెంట వేదిక నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి మత్స్యకారు అకౌంట్లలో దాదాపు 264 కోట్ల రూపాయలు నిధులు వారి అకౌంట్లో వేయటం, స్థానిక మత్స్యకారుల దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకోవటం, వాటికి పరిష్కార మార్గాన్ని అందించడం, గత 2014-19 కాలంలో మత్స్యకారు సోదరులకు అందించినటువంటి అన్ని సబ్సిడీలను మరలా ఇప్పుడు ఇవ్వమని మా మత్స్యకారుల సోదరులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితుల్లో జువల్దిన్ని ఫిషింగ్ హార్బర్లో కొత్త బోట్లకి కొనుక్కునేదానికి ఎక్కువ సబ్సిడీ ఇవ్వమని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో మా తుమ్మలపెంట మత్స్యకారు సేవలో అనేటువంటి కార్యక్రమం ఒక మత్స్యకారుల సోదరులకి ఒక దశ చూపే విధంగా ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కావలి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, మత్స్యకారులకు అందరూ పార్టీ అండగా ఉండాలని అందరూ కూడా ఈ రోజున అందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ సభని గ్రాండ్ సక్సెస్ కాబోతుంది. మా మత్స్యకారులు అందరూ కూడా, మహిళలు, పురుషులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సక్సెస్ చేయాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాపులని, పెద్దల్ని, గ్రామ కార్యకర్తలని, నాయకులను అందరినీ కూడా కలవటం జరిగింది. అన్ని గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా రావడానికి ఈరోజు సుముఖత వ్యక్తం చేశారు. తప్పకుండా ఇది ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఈ సభ జరగడానికి అవకాశం ఉన్నాయి. మేము కూడా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని పనులు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. పార్టీ పరంగా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో మత్స్యకారులకి ఒక మంచి హామీలు రాబోతున్నాయని, దీనివల్ల మత్స్యకారు జీవిత స్థితిగతులు మారబోతున్న విధంగా తుమ్మలపెంట వేదిక కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరూ తరలి రావాలని, కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయాలని, మత్స్యకారులకు అండగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ధన్యవాదాలు.